ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము ఇలాగున జ్ఞాపకం చేస్తూ ఉంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనును. ప్రియులారా, పేతురు ఈ విధమైనటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి దినములను చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ఇలాగునే దావీదు భక్తుడు కూడా 34వ కీర్తన 12వ వచనములో ఇలాగునంటాడు. 12వ వచనములో, బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనవలెను. ప్రియులారా, మేలు చేయగోరువాడు లేదా మంచి బ్రతుకు కోరదగిన వాడు ఎవడైనా ఉంటే వాడు ఈ రెండింటిని కాపాడుకోవాలి అని దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. ఒకటి నాలుకను కాపాడుకోవాలి, రెండవది పెదవులను కాపాడుకోవాలి. ఈ రెండింటిని జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్తు మంచి జీవితము కలిగి ఉంటుందని దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. దేవుడు అలాగున నడిపించును గాక.